ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. నమస్తే, కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. వైసీపీని ఓడించడానికి ప్రజలు సంసిద్ధులు కావాలి. జనసేన కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పిలుపు. పలు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించిన రూరల్ కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీ. మంగళహారతులు పట్టి స్వాగతం పలికిన మహిళలు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలి. పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చంద్రరాజప్ప ప్రజలకు విజ్ఞప్తి. ఒక్క అవకాశం ఇవ్వండి, అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తా. రూరల్ స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ పితాని అన్నవరం ఉద్ఘాటన. ఇవి ఇప్పటి వరకున్న వార్తల సమాహారం. నమస్కారం. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజల ఆస్తులు కాపాడుకోవాలంటే అధికార వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి సీఎం జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక సినిమా రోడ్లో ఉన్న సూర్యకళ మందిరంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బొబ్బిలి గోవిందులు ఆధ్వర్యంలో నిర్వహించిన వెలమ ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్న కూటమి పార్టీలు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల ప్రముఖులు, మాజీ డిప్యూటీ సీఎం, పెద్దాపురం నియోజకవర్గ కూటమి అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ సిటీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు, కాకినాడ రూరల్ కూటమి అభ్యర్థి పంతం నానాజీ తనయుడు సందీప్, కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాకినాడ పార్లమెంటు కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, అధికార వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు సతమతమవుతున్న ప్రజలు నేడు కూటమి అభ్యర్థులకు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని అన్నారు. తాతలు, తండ్రులు సంపాదించి ఇచ్చిన ఆస్తులను కాజేసేందుకు అధికార వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా పెద్ద ఎత్తున పన్నాగం పన్నుతోందని తెలిపారు. అకస్మాత్తుగా ఆచరణలోకి తెచ్చిన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టును ప్రజలు తిరస్కరించి ఆస్తులను కాపాడుకోవడానికి ఈ ప్రభుత్వాన్ని తక్షణం గద్దె దింపడం ఒకటే ఏకైక మార్గమని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రయోజనాల నేపథ్యంలో ఏర్పడిన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీల ఉమ్మడి కూటమిని ప్రజలు ఆదరించి అపూర్వమైన స్వాగతం పలుకుతున్నారని, ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంకన్రెడ్డి రాము నాయుడు, పెనుగంటి హనుమ, ఏఈ నాయుడు, సుర్ల సీతారాం, గేదెల వాసు తదితరులు పాల్గొన్నారు. 76,000 కోట్లు నష్టం వచ్చింది అంటే మనకేమి డైరెక్ట్ గా రాలేదు అనుకోకండి. ఇలాంటి ఎన్నో 76,000 కోట్లు ప్రతి ఏటా బీసీలకి ఎదుగుదల కోసం, వాళ్ళ వృత్తుల ఎదుగుదల కోసం ఇస్తూ ఉంటే అది ఒక మంచి ఉన్నతమైన స్థానానికి ఎదుగుతుంది. కానీ ఇలా వచ్చే అన్నింటినీ కూడా ఆపేసి 76,000 కోట్లు బీసీకి చేరవలసింది డైరెక్ట్ గా దోచేసుకున్నారు, దారి మళ్లించేశారు. అంటే మీ ఎదుగుదల ఆయనకి ఇష్టం లేదు. ఇష్టం లేకుండా మీ మీద దొంగ ప్రేమ చూపిస్తున్నారు. ఇదే కాకుండా స్థానిక నాయకత్వంలో రిజర్వేషన్ ని 34 నుంచి 24 తగ్గించేశారు. 24 తగ్గించేసిన వల్ల బీసీలు రాష్ట్ర వ్యాప్తంగా 16,800 స్థానిక నాయకుల్ని కోల్పోయింది బీసీ సామాజిక వర్గం. అంటే 16,800 మంది స్థానిక నాయకుల్ని కోల్పోవడం అంటే వాళ్ళు మీ కూడా ఉంటే మీకు ఎంత ఉపయోగపడదు, బీసీ సామాజిక వర్గం ఎదుగుదలకి ఎంత కృషి చేద్దరు, అది కృషి చేసేటోళ్ళు కూడా లేకుండా
రిజర్వేషన్ తగ్గించి 16,800 మందిని స్థానిక నాయకత్వాన్ని కోల్పోయేలా చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇలాగా డబ్బులు ఇవ్వకుండా నాయకుల్ని లేకుండా చేసింది పోగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చాడు. అంటే మీ తరఫున పోరాడేటోళ్ళు తగ్గించేసి మీకు డబ్బులు ఇవ్వకుండా నిధులు ఇవ్వకుండా జీరో చేసేసి తర్వాత మీ పైన ఓన్లీ బీసీల పైన సుమారు 10,000 కేసులు పెట్టి చిత్రహింసలు పెట్టిన రాక్షస ప్రభుత్వం ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. డబ్బులు తీసేసుకుని నాయకత్వాన్ని లాగేసుకుని మీ మీద కేసులు పెట్టి చిత్రహింసలు పెట్టింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. వచ్చే ఎన్డీఏ కూటమిలో మేనిఫెస్టో చూశారు. మేనిఫెస్టో ఎంత బాగుంది. కేవలం బీసీల కోసమే తయారు చేసిన ఒక మేనిఫెస్టోలా ఉంది. అసలు ఆ టైటిల్ చూడండి, జై హో బీసీ. జై హో బీసీ అన్న బీసీలకి ఏం న్యాయం చేయగలేదు. దీనికన్నా ఒక మంచి పదం బీసీని ఆకట్టుకునేలాగా టైటిల్ మనస్ఫూర్తిగా పెట్టమనండి. జై హో బీసీ కన్నా ఈయన పెట్టిన టైటిల్ బాగుంది అని. అసలు ఆ టైటిల్ పెడతానికి కూడా వాళ్ళకి అర్హత లేదు, అది పెట్టలేరు. ఎందుకంటే మనసులో బీసీలకు అతనికి స్థానమే లేదు. ఇది కాకుండా బీసీ సామాజిక వర్గాన్ని అన్ని విధాలుగా ఆదుకునేది ఇప్పటి నుంచి కాదు, ఇప్పటి నుంచో 40 ఏళ్ళ నుంచి ఆదుకునేది తెలుగుదేశం ప్రభుత్వం. ఆ తెలుగుదేశం ప్రభుత్వం అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఏంటి అనేది చూడకుండా సొంత డబ్బుల్నే ఖర్చు పెట్టి కౌలు రైతులకి, అందులో ఎంతో మంది బీసీలు ఉన్నారు, ఆ బీసీలకి ఎంతో మందికి సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఆయన నిధులతోనే వాళ్ళు ఆదుకునే వ్యక్తి, కేవలం సమాజం బాగుండాలనుకునే వ్యక్తి, నిజాయితీగా నాయకుడు, సేవకుడు మన అధినేత పవన్ కళ్యాణ్ గారు. అలాగే కేంద్ర సహకారం కోసం మోడీ గారిని చేర్చుకున్నాం ఈ కూటమిలో, దాన్ని చేర్చింది పవన్ కళ్యాణ్ గారు. ఈ ముగ్గురు ఏకమయ్యారు. ఏకమవుతాం అంటే మన రాష్ట్రాన్ని 12.5 లక్షల కోట్లు అప్పులు పాలు చేసేశారు. ఆ 12.5 లక్షల కోట్లు అప్పులు అయిపోతే మనకేంటి అని అనుకోకండి. దానికి చేసిన అప్పులకి మాకు వడ్డీ కట్టాలి. ఆ వడ్డీ కట్టాలి అన్నా కూడా అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి. సో ఆ 12.5 లక్షల కోట్లకి మీ మీద ఏం భారం పడుతుంది అనేది నేను చెప్తాను. పెంచేసిన 8 సార్లు పెంచేసిన ఎలక్ట్రిసిటీ బిల్లు మీ దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. చెత్త పన్ను మీ దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. ఇంటి పన్నుని పెంచేసి మీ దగ్గర నుంచి పన్ను వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచేసి మీ దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. వేయవలసిన రోడ్స్ వేయలేకపోతున్నారు. బీసీ కార్పొరేషన్ నిధుల్ని ఇవ్వలేకపోతున్నారు. అలాగా అన్ని కూడా మనకు రావాల్సినయే, మనకి చేరవలసినయే మన దగ్గర నుంచే వసూలు చేసి ఈయన 2,50,000 కోట్లు నేను సంక్షేమానికి ఇచ్చానంటున్నాడు. కానీ చేసిన అప్పు 12.5 లక్షల కోట్లు. అంటే మిగతా 10 లక్షల కోట్లు ఏమైంది? 10 లక్షల కోట్లు ఏమైంది అని ఒక్కసారి ఆలోచించండి. ఆయనంతటా ఆయన నోటుతోనే చెప్పిన నంబర్ 2.5 లక్షల కోట్లు నేను సంక్షేమం కోసం ఖర్చు పెట్టానంటే చేసిన అప్పు 12.5 లక్షల కోట్లు. అంటే మిగతా 10 లక్షల కోట్లు ఏమైంది? ఈ అప్పులకు వడ్డీ కట్టడం కోసం దేశంలోనే ఎక్కువ ధర పెట్టి పెట్రోల్ అండ్ డీజిల్ కొనేది మన ఆంధ్రప్రదేశ్. మనకి ఎందుకు ఈ దౌర్భాగ్యం? పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు తగ్గించేస్తాను, ఎలక్ట్రిసిటీ ధరలు తగ్గించేస్తాను, ఆర్టీసీ బస్ ఛార్జీలు తగ్గించేస్తాను అని చెప్పి మనల్ని మోసం చేసి ఒక్క ఛాన్స్ అని పైకి వచ్చి మన వెన్నెముకు విరిచేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎన్ని చేసుకుని వచ్చారు. ఇంకా యాక్షన్ 13వ తారీఖు. అంటే మమ్మల్ని మన వెలమనే కాదు, అన్ని వర్గాల ప్రజలు కూడా. అంటే మనకి స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. మన హక్కులకి కూడా మన స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. మన ఆలోచన విధానం మన సొంతంగా మాట్లాడడం కూడా లేదు. ఆ విధంగా అందరినీ భయపెట్టే పరిస్థితి వచ్చింది. అలాంటి భయపెడుతున్న సమయంలో వెలమ సోదరులు ధైర్యంగా సమావేశం పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మద్దతిస్తున్నారే నిజమైన నాయకులు అని సందర్భంగా తెలియజేస్తున్నాం మీ అందరికీ కూడా. అందుకే ఇది ఒక గొప్ప సమావేశం జరుగుతున్నాం. అవుతే ఈ రోజున ఏదైతే ఈరోజు వెలమ సోదరులు ఉన్నారో మనందరూ కూడా గతాలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున వెలమలో కూడా గొప్పవాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, మధ్యవర్తులు ఉన్నారు. అలాగే అన్ని వర్గాల ప్రజలు కూడా పేదవాళ్ళు, గొప్పవాళ్ళు ఉన్నారు. మన వెలమ సోదరులంతా బలహీన వర్గాలు.
ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు మనకి దేశానికి స్వాతంత్రం వచ్చింది 1947. దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ బలహీన వర్గాలకి మనకి స్వాతంత్రం రాలేదండి. నేను చెప్తాను ఈ మాట, రాలేదు. దేశానికి స్వాతంత్రం వచ్చింది, అందరూ సంతోషించారు, అందులో మనం ఉన్నాం బలహీన వర్గాలు. కానీ బలహీన వర్గాలకి మనకి స్వాతంత్రం రాలేదు. ఎందుకు రాలేదని చెప్తానంటే బలహీన వర్గాలంతా కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉండడం, రాజకీయ చైతన్యం లేదు, రాజకీయంగా ఉన్నవాళ్ళు లేదు, ఎవరు లేరు. అలాంటిది దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు బలహీన వర్గానికి స్వాతంత్రం మరి ఎప్పుడు వచ్చిందండి? దేశానికి స్వాతంత్రం వచ్చినా బలహీన వర్గానికి నిజమైన స్వాతంత్రం వచ్చింది 1982లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే స్వాతంత్రం వచ్చిందంటే తెలియజేస్తాను. చిన్న సభాగ్రామం వల్ల నాన్నగారు రావడం కావాలండి ప్రచార కార్యక్రమంలో. దానికి చింతిస్తూ ముందు ఇప్పుడు మన ఎన్నికల వేళ ఏదైతే మన గౌరవ కాబోయే కాకినాడ సిటీ శాసనసభ్యులు శ్రీ కొండబాబు గారు హామీ ఇచ్చారో దానికి కాకినాడ రోడ్లు పూర్తి చేస్తున్న పంతనాలి కూడా కంప్లీట్ సహకారంతో కోఆర్డినేషన్తో ఆ హామీలు నెరవేర్చడానికి ముందుకు తీసుకెళ్తారని తెలియజేస్తూ అన్ని చోట్ల కూడా రిపోర్ట్స్ అయితే చాలా స్ట్రాంగ్గా తెలియజేస్తూ ఉంది. రాబోయే ప్రభుత్వం ఖచ్చితంగా మీ అందరూ కూడా మీ సహకారాలు అందించి మద్దతు తెలిపి కాకినాడ రోడ్లలో 2 రోడ్లు గ్లాస్ గుర్తుపై వేసి కాకినాడ సిటీలో ఒక సైకిల్ పై ఒక గ్లాస్ పై వేసి అక్కడ మెజార్టీతో గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను. లేదు సముచిత స్థానం కల్పించిన తెలుగుదేశం పార్టీ జగన్ గారు రిజర్వేషన్ తగ్గించిన రేపు అధికారంలోకి రాగానే 34% నీకు మీ బీసీల యొక్క స్థానాలు సముచితంగా ఉంచుతామని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. మరి ఇక్కడికి వచ్చిన వాడు అందరూ కూడా వెలవ సంఘ ప్రతినిధులుగా మీరు అందరూ ఇక్కడికి రావడం జరిగింది. అంటే బీసీలుగా మీరు మరి తెలుగుదేశం పార్టీలో మీకు సముచిత స్థానం ఇచ్చిన తెలుగుదేశం పార్టీలో కూడా వెలవ సంఘానికి ఒక సముచిత స్థానం ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కింది అని చెప్పి ఎర్రనాయుడు గారు కానీ అక్కినాయుడు గారు కానీ అలాగే అయ్యల్ పాత్రుడు గారు కానీ ఇక్కడ వాసు గారు కానీ ఇక్కడ భవానీ గారు కానీ ఆదిరెడ్డి అప్పలరావు గారు కానీ ఇలాంటి వాళ్ళు అందరినీ కూడా వెలవ సంఘంలో రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో సముచిత స్థానం తెలుగుదేశం పార్టీ మీరు వెలవ సంఘం సభ్యులకు ఇచ్చిందని చెప్పి ఒకసారి మీరు అందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలని చెప్పి సభాముఖంగా మీ అందరికీ కూడా. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన నూతన భూ హక్కు చట్టం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుందని కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థి పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలంలోని తోరంగి, కొవ్వాడ, గంగనాపల్లి, రేపూరు గ్రామాల్లో కూటమి అభ్యర్థి పంతం నానాజీ బీజేపీ, టీడీపీ శ్రేణులను కలుపుకుని ఆదివారం ఆయా గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. ప్రచార వాహనంపై నుండి పంతం నానాజీ ప్రజలకు అభివాదం చేస్తూ ఓటును అభ్యర్థించారు. అడుగడుగున ఆయా గ్రామాల్లో ప్రజలు ఘన స్వాగతం పలుకగా మహిళలు హారతలు పట్టి స్వాగతించారు. గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన ప్రజలను ఓటు అభ్యర్థిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ గత 5 ఏళ్లలో రాష్ట్రం అభివృద్ధితో పాటు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కూడా అభివృద్ధికి నోచుకోలేదని ధ్వజమెత్తారు. అంతేకాకుండా జగన్ సర్కార్ నూతనంగా తీసుకువచ్చిన నూతన భూ హక్కు చట్టం కారణంగా ప్రజలంతా తమ సొంత భూమిపై ఉన్న హక్కులను కోల్పోయే పరిస్థితి నెలకొంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకులు రొంగల వెంకటేశ్వరరావు, పెద్ద సంఖ్యలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆడేంటి అలా బొమ్మరేసుకుంటూ వస్తున్నాడా అంటే ఈ వేళ తెలిసింది ఏంటంటే చివరిలో పెట్టి ఇంత మెజారిటీ మళ్ళా రాదు, ఏదోలా గవర్నమెంట్ ఫామ్ చేసేద్దాం, డబ్బులు ఇచ్చి ఇంత మెజారిటీతో కూడినట్టు ప్రభుత్వంతో ఈ బిల్లు పాస్ చేసుకోవాలి, ఈ జీవో ఇష్యూ చేసుకోవాలన్నట్టు ఆలోచన. ఏంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటో తెలుసా? ఆయన నీ గుండెల మీద ముద్రేసేస్తారని చెప్పాడు చూసారా పెద్ద అయినా ఇప్పుడు. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే నీ భూమి ఆడి దగ్గర ఉంటుంది, నీ భూమి కాగితాలు ఆడి దగ్గర ఉంటాయి, నీ దగ్గర జెరాక్సే ఉంటుంది. నువ్వు అమ్ముకోవాలంటే పర్మిషన్ ఆడికి ఒక ఆఫీసర్ని పెడతారంటే మన ఇంట్లో ఒక ఆపద వస్తే అమ్ముకోవాలా, మన ఇంట్లో పెళ్ళి వస్తే అమ్ముకోవాలా, మన ఇంట్లో మన అన్నదమ్ములు వెళ్ళిపోదాం అంటే అమ్ముకుని ఇక్కడ తీసుకుంటాం. ఏం చేసుకోవాలన్నా మన ఆస్తికి ఈ అనుమతి, ఆ రిజిస్ట్రేషన్ కావాలా. చెప్తా ఉన్నాను,
చాలా జాగ్రత్తగా ఉండండి. ఈసారి కానీ ఓటు వేసారా మీ కుటుంబం మీది కాదు, మీ ఆస్తి మీది కాదు. అది ఎవడు చెప్పడు, వాడు క్లియర్గా చెప్పేస్తున్నాడు. చాలా ఆశ్చర్యం ఏంటంటే నీది నేను తీసేసుకుంటానని చెప్తున్నాడు. చెప్తూనే మనం ఎర్రిగొట్టుల్లాగా వెళ్ళి ఓటేయడం అన్నది ఎంత సమంజసం ఒక్కసారి ఆలోచించవలసిందిగా నేను ప్రార్థిస్తాను. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలని పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఓటర్లను కోరారు. పెద్దాపురం పట్టణం 7 మరియు 8 వార్డుల్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 కలలకు రెక్కలు పథకాలను వివరించారు. టీడీపీ, జనసేన, బీజేపీ అమలు చేయనున్న సూపర్ 6 పథకాల ద్వారా రాష్ట్రంలో పేదలకు మేలు చేకూరుతుందని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని చూసి సీఎం జగన్ రెడ్డి భయపడుతున్నారని అన్నారు. రాబోయే ప్రభుత్వంలో మహిళల కోసం కలలకు రెక్కలు కార్యక్రమాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని, ఆర్థికంగా మహిళలు చదువులో వెనుకబడి ఉండరాదన్న ఉద్దేశ్యంతో ఈ పథకం రూపకల్పన చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, పెద్దాపురం నియోజకవర్గ బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ, పెద్దాపురం నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు బోళ్ల వెంకటరమణ, యువ నాయకులు నిమ్మకాయల రంగనాగ్, మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు మరియు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి, అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ సంక్షేమ ఫలాలను అందచేయడమే కాకుండా మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని కాకినాడ రూరల్ స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ పితాని అన్నవరం అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం అరట్లకట్ట, గొడ్డటిపాలెం, జడ్ భావారం, కరప గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పితాని అన్నవరం ఎన్నికల గుర్తు స్టెథోస్కోప్ను ఈవీఎం మిషన్లోని 10వ నెంబర్పై నొక్కి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. వివిధ గ్రామాల్లో ఇంటింటా తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా గ్రామంలో గారడీ నృత్యాలు ఓటర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముందుగా ఆంజనేయ స్వామిని దర్శించుకుని తన ప్రచారాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పితాని అన్నవరం అభిమానులు పాల్గొన్నారు. డెఫినెట్ గా మరి మేము వచ్చిన వెంటనే మీకు ఇళ్ల స్థలం ఇవ్వటం, అదేవిధంగా దానిలో ఇల్లు కట్టించడం, అదేవిధంగా దానికి సంబంధించిన గృహప్రవేశం ఏదైతుందో మేము దగ్గర చేస్తామని చెప్తా ఉన్నాము. అదేవిధంగా మరి డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో చాలా రోజుల నుంచి ఇది పెండింగ్ లో ఉందంట. ఏ నాయకుడు వచ్చినా కానీ దీన్ని పరిష్కరించే సందర్భం లేదు. మరి మేము డెఫినెట్ గా వీళ్ళకి ప్రామిస్ చేశాను. మేము వచ్చిన వెంటనే ఈ సమస్యని శాశ్వతంగా భవిష్యత్తులో కూడా ఈ సమస్య రాకుండా చూస్తామని చెప్పేసి మేము హామీ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఇళ్ల సమస్యను తీరుస్తామని చెప్పాము. అదేవిధంగా మరి ఇక్కడ ఈ యువతులందరూ కూడా మరి చదువు లేకుండా రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఎక్కువ ఫీజులు ఉంటున్నాయి. ఆ ఫీజులు కట్టుకోలేక మరి మేము ఏదైతే వృత్తి చేసుకుంటున్నామో ఆ వృత్తినే మా పిల్లలకు కూడా అలవాటు చేస్తామని చెప్తా ఉన్నారు. మరి ఇది మనవాద సిద్ధాంతాన్ని మాకు గుర్తు చేస్తూ ఉంది. ఇంత క్రితం ఇదే సిద్ధాంతం నడిచేది. అంటే చెట్లెక్కి తాళ్ళు తీసుకునే పిల్లలు వాళ్ళ మళ్ళీ అదే వృత్తి చేయాలి. అదేవిధంగా మరి క్షవర వృత్తి ఏదైతే ఉందో ఆ పిల్లలు అదే వృత్తి చేయాలని మనవాద సిద్ధాంతం చెప్పింది 3000 సంవత్సరాల క్రితం. మరి మన గౌరవనీయులైనటువంటి అంబేద్కర్ గారి కృషి ఫలితంగా మరి మన బహుజనులందరూ చదువుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి ఇప్పటివరకుని. కానీ మరి ఇక్కడ పరిపాలన ఏదైతే జరుగుతుందో ఇది మళ్ళీ మనవాద సిద్ధాంతాన్ని తీసుకుపోయే పరిస్థితులు కల్పిస్తూ ఉన్నాయి. అందుకనే మేము ఇక్కడ వచ్చిన వెంటనే కూడా ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తాము. సో చిన్న క్లాస్ నుంచి పెద్ద క్లాస్ వరకు కూడా మేము అందరినీ కూడా ఉచితంగా చదివిస్తాము. ఎవరు కూడా ఫీజు కట్టుకోలేక మేము చదవలేకపోతున్నాం అనే పరిస్థితి లేకుండా అందరినీ చదివించే ఏర్పాటు చేస్తామని చెప్పి అందరికి కూడా మేము ప్రామిస్ చేయడం జరిగింది. మత్స్యకారులు ఓయించేసి నష్టపరిహారంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుపై 3 టౌన్ పోలీస్ స్టేషన్లో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తన ఫిర్యాదుపై పోలీసులు స్పందించిన పక్షంలో తాను కొండబాబుపై పరువు నష్టం దావా వేయడం జరుగుతుందని అన్నారు. ఎమ్మెల్యే వెంట ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, కౌడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, వైకాపా నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మాజీ డిప్యూటీ మేయర్ చోడుపల్లి సత్యప్రసాద్, మీసాల ఉదయ్ కుమార్ తదితరులు ఉన్నారు. అకౌంట్లోకి 1000 కోట్లు వచ్చిందని, ఆ 1000 కోట్ల రూపాయలు నేను అవినీతికి పాల్పడ్డానని కొండబాబు చేసిన ఆరోపణల మీద
ఎంక్వైరీ చేయమని, కేసు కట్టి ఎంక్వైరీ చేయమని పోలీసు వారి 3 టౌన్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందు నిమిత్తం ఇక్కడికి వచ్చాను. కేవలం కొండబాబు ఇప్పటివరకు మత్స్యకారుల కుటుంబాన్ని మోసం చేసుకుంటూ వచ్చాడు. ఒక మత్స్యకార నాయకుడై ఉండి నష్టపరిహారం ఇప్పించకుండా ఏదైతే మత్స్యకార కుటుంబాలు సముద్రంలో వేటలకు వెళ్ళినప్పుడు నష్టపోతున్నారో ఓఎన్జీసీ వల్ల నష్టపరిహారం ఇప్పించలేని పరిస్థితిలో ఉన్నవాడు ఈరోజు లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నాడు. అది కప్పిపుచ్చుకోవడం కోసం. కనుక 100% చెప్తున్నాను, ఖచ్చితంగా ఏదైతే 30,000 ఇల్లు కాకినాడ పట్టణంలో కడతానన్నానో ఎలక్షన్ అయిన మరుక్షణం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే ఓఎన్జీసీ కమిటీ రిపోర్ట్ తెప్పించుకుని తీర ప్రాంత మత్స్యకారులు సముద్రం మీద వేటాడే ప్రతి మత్స్యకార కుటుంబానికి కూడా న్యాయం చేస్తారని ఖచ్చితంగా చెప్తున్నాను. దీని మీద మా ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితమైన నిర్ణయంతో ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ అవుతుందో అని ఎదురు చూస్తున్నాను. ఎలక్షన్ అయిన మరుక్షణం కౌంటింగ్ అయిన వెంటనే ఓఎన్జీసీ మీద పోరాటం చేసి రిపోర్ట్ వచ్చిన దాని ప్రకారం పోరాటం చేసి మత్స్యకార కుటుంబాలకు నేను న్యాయం చేస్తానని మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. తిరిగి వార్తలకు స్వాగతం. రాష్ట్ర ఎన్నికల మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో హోం ఓటింగ్ ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జయనివాస్ అన్నారు. పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించి హోం ఓటింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జయనివాస్ ఎన్నికల అధికారులతో కలిసి స్వయంగా పరిశీలించారు. ఇందులో భాగంగా పెద్దాపురం అర్బన్ మరిడమ్మ గుడి దగ్గర నివసించే గోలి మంగాయమ్మ సాతతిక వృత్తురాలు హోం ఓటింగ్ కోసం చేసిన ఏర్పాట్లను కలెక్టర్ ఈ సందర్భంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు 2024 నిర్వహణలో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు హోం ఓటింగ్ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టామని అన్నారు. హోం ఓటింగ్కు సంబంధించి 85 ఏళ్ల వయసు కలిగిన వృద్ధులు, 40% పైగా అంగవైకల్యం కలిగిన దివ్యాంగులకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి హోం ఓటింగ్ విధానంలో ఓటు వేసే సదుపాయం కల్పించడం జరిగిందని ఆయన తెలిపారు. జిల్లాలలో మొత్తం 621 మంది ఈ విధానంలో ఓటు వేయనున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా పెద్దాపురం నియోజకవర్గంలో మొత్తం 155 మందికి హోం ఓటింగ్కి దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట పెద్దాపురం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జె సీతారామరావు, ఇతర ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఉన్న చెక్ పోస్టుల వద్ద ఎస్ఎస్టీ బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జయనివాస్ ఆదేశించారు. పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించి సామర్లకోట రోడ్డుపై ఉన్న చెక్ పోస్టు వద్ద ఎస్ఎస్టీ బృందం నిర్వహిస్తున్న తనిఖీ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జయనివాస్ ఆకస్మికంగా పరిశీలించారు. ఎస్ఎస్టీ బృందం ద్వారా ఇప్పటి వరకు నిర్వహించిన తనిఖీల వివరాలు, నమోదు చేసిన కేసులను రిజిస్టర్ తనిఖీ చేసి కేసుల వివరాలను ఈ సందర్భంగా ఆరా తీశారు. నగదు, మద్యం, ఇతర ప్రలోభ వస్తువులు తరలించకుండా చెక్ పోస్టు వద్ద ఎస్ఎస్టీ బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీతో కలిసి పనిచేసే వారికి ద్వారాలు తెరిచే ఉంటాయని పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. పెద్దాపురం మండలం చిన్నబ్రహ్మదేవం గ్రామంకు చెందిన ఆచంట గంగాధర్, కంచుమూర్తి, కాటం రాజు వీరి ఆధ్వర్యంలో తుట్టా వీరవెంకటరమణ, గుత్తల దుర్గాబాబు, వాసంశెట్టి సత్యబాబు, గోనపల్లి వీరబాబు, కేత పుల్లయ్య సుమారు 10 మంది పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప స్వగృహం వద్ద తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యడం జరిగింది. వారికి చినరాజప్ప పసుపు కండుగా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో ఇప్పటికే పనిచేస్తున్న సీనియర్లు కొత్తగా వచ్చిన వారిని కలుపుకుని రాబోయే టీడీపీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. సాధారణ ఎన్నికలు 2024 ప్రక్రియలో భాగంగా కాకినాడ జేఎన్టీలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రం
కేంద్రాల వద్ద ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్, రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్, సర్వే, సమాచార, పౌర సంబంధాలు, ఏపీఈపీడీసీఎల్, ఆర్ఎంసీ, రోడ్డు భవనాలు, బిఎస్ఎన్ఎల్ ఇతర శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ సెంటర్లు, కంట్రోల్ రూమ్, మీడియా సెంటర్, సీసీ కెమెరాలు, టీవీలు, నెట్వర్క్ సదుపాయాలు, సిబ్బందికి భోజనం ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, రూట్ మ్యాప్ సంబంధించి జేఎన్టీయూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లైబ్రరీ, మెకానికల్ ఇంజనీరింగ్ బ్లాక్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, కంప్యూటర్ సైన్స్ పీజీ బ్లాక్, ప్రిన్సిపల్ ఆఫీస్, ఇన్నోవేషన్ సెంటర్ తదితర బ్లాకులను జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఓట్లు లెక్కింపు కేంద్రాల వద్ద ఇప్పటి వరకు చేసిన ఏర్పాట్లను అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పరిశీలనలో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి తిప్పేనాయక్, జేఎన్టీయూ ప్రిన్సిపల్ ఎంహెచ్ఎం కృష్ణప్రసాద్, ప్రొఫెసర్ కృష్ణమూర్తి, కాకినాడ నగరపాలక సంస్థ ఏడీసీ సిహెచ్ నాగనరసింహరావు, రోడ్డు భవనాల ఎస్ఈ ఎం హరిప్రసాద్ బాబు, సమాచార పౌర సంబంధాల శాఖ డీడీ డి నాగార్జున, ఏపీఈపీడీసీఎల్ ఈఈ జి ప్రసాద్, సర్వే ఏడీ బి లక్ష్మీనారాయణ, బిఎస్ఎన్ఎల్ ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమమే వైసీపీ విజయానికి పునాది అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. గడిచిన 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమమే రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి పునాది అని వైఎస్ఆర్సీపీ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక 9వ డివిజన్ గొడారిగుంట ప్రాంతం నుంచి మాజీ కార్పొరేటర్ కంపరి బాబీ ఆధ్వర్యంలో పలువురు టీడీపీ నుంచి శనివారం రాత్రి వైఎస్ఆర్సీపీలోకి చేరారు. టీడీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న గంటా మంగమ్మ, ములికి సత్యవతి, ఎన్ రామలక్ష్మి, జి వెంకటలక్ష్మి, ఎన్ వెంకటలక్ష్మి, ఎన్ నోకరత్నంతో పాటు సుమారు 30 మంది మహిళా కార్యకర్తలు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు, సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధికి ఆకర్షితులై వీరంతా పార్టీలోకి చేరారు. పార్టీలోకి చేరిన వారికి ఎమ్మెల్యే ద్వారంపూడి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ నెల 13 జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లందరూ పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకుని దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని ప్రముఖ న్యాయవాది సయ్యద్ సాలార్ అన్నారు. కాకినాడ పేరాజ్పేటలో గల గాంధీ విగ్రహం వద్ద గాంధీ గుడి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓటర్ల చైతన్య కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ట్రస్ట్ సభ్యులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా న్యాయవాది సాలార్ మాట్లాడుతూ ఓటర్లందరూ తమ భవిష్యత్తు నిర్ణయం కోసం ఈ ఎన్నికల్లో ఓటును నోటుకు అమ్ముకోకుండా నిస్వార్థంగా ఓటింగ్లో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్పీఏ జిల్లా సహాయ కార్యదర్శి టిఎస్ఎన్ రెడ్డి, బి సత్యనారాయణ, గుత్తి రామకృష్ణ, యూటీఎఫ్ నాయకులు ఆవాల హరి, జన విజ్ఞాన వేదిక పట్టణ కార్యదర్శి కామాడి ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఒక అవినీతి పరుడు డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత తిరిగి ఆ డబ్బు సంపాదించుకోవడానికి మన వనరులన్నింటినీ అమ్మివేయటం మనం దగ్గరగా చూసాం. అదే విధంగా ఎటువంటి బాధ్యత లేకుండా, ఎటువంటి ప్రజా అభ్యుదయాలకి అవకాశం లేకుండా వాళ్ళు నిర్ణయాలు తీసుకోవటం అనేది కూడా జరుగుతుంది. ఇటువంటి దురదృష్టకరమైన పరిస్థితులు, ఇటువంటి దుర్మార్గమైన ఒక రాజకీయ సామాజిక వాతావరణం పిల్లలకి వారసత్వంగా ఇవ్వడం, మనం కష్టపడి సాధించుకున్న స్వాతంత్రానికి, రాజ్యాంగానికి, రాజ్యాంగపరమైన హక్కులకి మనంతటా మనమే గొడ్డలు పెట్టుగా నష్టం చేకూర్చుకోవటం అని చెప్పి మనవి చేస్తూ, అవినీతికి దూరంగా ఓటింగ్ లో పాల్గొని వివక్షతతో కూడిన మంచి ఓటింగ్ ని మీరు ఇవ్వడం ద్వారా సరైన ప్రజాప్రతినిధులు రావడానికి అవకాశం ఉంటుందని, డబ్బు ప్రభావం లేకుండా ఎన్నికలు జరిగే విధంగా చూడటం విజ్ఞానవంతులు, దేశం గురించి ఆలోచించే వారి కనీస బాధ్యతని, ప్రజలకి ఓటు యొక్క విలువ తెలిసే విధంగా నైతిక స్పృహని కలిగించడం అవసరం అని చెప్పి మేము ఈ విషయాలు సోదర భారతీయులతో పంచుకోవడం జరిగింది. ఆ విధంగా వ్యవహరిస్తే కనీసం రాబోయే కాలంలోనైనా బాధ్యత గల ప్రజాప్రతినిధులు, అవినీతికి దూరంగా ఉన్న ప్రజాప్రతినిధులు రావడానికి అవకాశం ఉంటుంది, మంచి జీవితం రావడానికి అవకాశం. ఇది 4 రోజుల నుంచి అనేక గ్రామాల్లో తిరుగుతూ అవేర్నెస్ చేసుకుంటూ వస్తుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రోజుని ఎన్నుకొని వచ్చిన తర్వాత నోటుకి ఓటు, అట్లాగే ఇచ్చి మద్యం, ఇట్లాంటివన్నీ కూడా ప్రజలకి ఇచ్చి మబ్బు చేసి వారి యొక్క పాలన సాగిస్తున్నారు. దీనివల్ల తర్వాత ప్రజలు అనేక ఇబ్బందులతో ఎలా గురవుతున్నారో ఈ మధ్యన మనం చూస్తున్నాం. ఇటీవల కాలంలో పార్లమెంట్ లో అనేక మంది, మొత్తం ప్రజాప్రతినిధులు సగం మంది అంతా కూడా అవినీతి పరులే అని ఒక లెక్క వచ్చింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇటువంటి కార్యక్రమం తీసుకొని ప్రజలను చైతన్యం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇది ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మీడియా ద్వారా విన్న వారు అందరూ కూడా ఉత్తేజులై ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆచరించాలని కోరుతున్నాం. 2వ తారీఖు నుంచి కాకినాడ నగరంలో ఓటర్లని చైతన్యపరిచే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.
4వ రోజు భాగంగా ఈ రోజు రామకృష్ణారావుపేట సెంటర్ లో గల గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించడం జరిగింది. గ్రామం ఇక్కడ కాకినాడ నగరంలో ఉన్న ఓటర్లు, అలాగే దేశంలో ఉండే ఓటర్లు, ప్రజలు అందరూ కూడా ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఓటు యొక్క విలువని గ్రహించాలి. ఓటుని నోటికి అమ్ముకోవడం కానీ, మద్యానికి బానిస అవ్వడం కానీ ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఈనాడు దేశంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగం ఉంది, నిరక్షరాస్యత ఉన్నది, అలాగే దేశ అభివృద్ధి కుంటుపడుతుంది, అలాగే పని ఉపాధి అనేది లేనటువంటి జనం పెరిగిపోతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో సమర్థవంతమైన పాలకుల్ని ఈ దేశానికి మనం ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. స్వార్థానికి గురైతే దేశ భవిష్యత్తు అధోగతి పాలవుతుందనే ఉద్దేశంతో ఈ గాంధీ గుడి ట్రస్ట్ ఆధ్వర్యంలో చైతన్య కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తారు. సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా కాకినాడ జిల్లాలో BLOలు ఇంటింటికి ఓటర్ స్లిప్స్ పంపిణీ చేస్తున్నారని కాకినాడ జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ జెనివాస్ తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం రాయుడుపాలెంలోను, కాకినాడ పట్టణం నియోజకవర్గం కొండేపాలెం, శ్రీరామ్ నగర్ వద్ద పంపిణీ చేస్తున్న ఓటర్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జెనివాస్ పరిశీలించి ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేశారు. కాకినాడ రూరల్ మండలం రమణిపేట APIC కాలనీలో నారాయణ సేవా అధ్యక్షురాలు ప్రాణిక్ హీలిక్ వైద్యురాలు ఎం వరలక్ష్మి సౌజన్యంతో వృద్ధులకు పాదరక్షలు, విసనకరలు, మజ్జిగ పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోజుకు ఎండల తీవ్రత పెరుగుతున్నందున వృద్ధులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఉదయం 11 గంటలు దాటితే బయట తిరగరాదని, కాటన్ దుస్తులు ధరించాలని అన్నారు. తరచూ మంచినీళ్లు తాగాలని అన్నారు. అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేసవి కాలంలో వరలక్ష్మి సౌజన్యంతో వృద్ధులకు పాదరక్షలు పంపిణీ, శీతాకాలంలో దుప్పట్లు రమణయ్యపేట గ్రామ పరిధిలో పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు యనమల రామం, కొమ్మూరు శ్రీనివాసరావు, వరలక్ష్మి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మా రాష్ట్రం గారు కూడా ప్రతి సంవత్సరం వేసవి కాలంలో మీకు పాదరక్షలు ఇవ్వడం కానీ, ఇసుకలు ఇవ్వడం కానీ, అలాగే మీ దాహం తీర్చడానికి మజ్జిగ ప్యాకెట్లు, మీకు తెలియదే కాదు, మీకు ఎప్పటికప్పుడు అన్నదానం అవి కూడా చేస్తుంటారు. అయితే ఏంటంటే వాళ్ళు, వాళ్ళ కుటుంబం ఇటువంటి సేవా కార్యక్రమంలో నిరంతరం ముందుకు పోతూ మనం సపోర్ట్ ఇవ్వాలని, ఆవిడకి ఇటువంటివి చేసే యోగం భోగం కూడా మరీ కలవాలని అందరూ ఆశీర్వదించారు. ఏరియాలో ఉన్న వృద్ధులకు జోళ్ళు, విసనకర్లు, మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ కోరిక మీద ఈ ఫ్రిడ్జ్లో వాటర్ తాగకూడదనే ఉద్దేశంతో అందరికీ కాస్త మంచినీళ్ళ కోసం కుండలు ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నాను. తప్పకుండా అది 2-3 రోజుల్లో ఏర్పాటు చేస్తాను. ఇవన్నీ తీసుకుని వీళ్ళందరూ వేసవికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అందరూ తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మనకి అవకాశం ఇచ్చిన రత్నప్రసాద్ గారికి, మిగిలిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఒక 300 మంది వృద్ధులకి ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వేసవికాలంలో బయటకు వెళ్తారు కాబట్టి వాళ్ళు ఎవరు చిన్న చిన్న పనుల మీద వాళ్ళందరూ కూడా కాలుతాయని భావంతో సగాన్ని కూడా జోళ్ళు ఎత్తారు. ఈ సంవత్సరం నుంచి అదే మీరందరూ కూడా మరి కాళ్ళు జోళ్ళు ఎత్తున్న విధంగానే మధ్య కూడా ఎత్తున్నారు. అదే మళ్ళీ కరెంట్ పోతే పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలోని సుబ్బంపేట వద్ద గల శ్రీ మత్స్యనారాయణ స్వామివారి ఆలయ ప్రాంగణంలో వినాయక, కుమార, సుబ్రహ్మణ్యేశ్వర, ఆంజనేయ స్వామివార్ల మండప ప్రతిష్టాపన ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కంబాల శ్రీనివాసు, బడే గోవిందరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని హోమాలు, విశేష పూజలు, వేద పండితులు నిర్వహించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిపారు. ఆలయాలకి బంగారుకి, మా ఊర్లో అయితే బంగారు కిరీటం చేయించడం, రథం చేయించడం ఇవన్నీ పనులు చేస్తున్నాను. ఏ ఆలయం వచ్చినా మన గాజులపాలెం లక్ష్మి గారు వచ్చింది, గుణలక్ష్మి గారు, ఆవిడ కూడా 2.5 లక్షల దాకా ఇచ్చాం. అలాగా ఓట్లని ఒక ట్రైబల్ గ్రామంలో 3 లక్షల రూపాయలు ఇచ్చాం. అలాగా 1,00,000 నుంచి 50,000 దగ్గర నుంచి 25,000 దగ్గర నుంచి 10 లక్షల దాకా ఇచ్చిన ఆలయాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ చేస్తూ ఇప్పుడు దాకా 2.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఇది కాకుండా సామూహిక అన్నదానాలు తర్వాత ఇవన్నీ చేసుకుంటూ హిందూ ధర్మ స్థాపన కోసం చేస్తాను. అంతేకాకుండా ఒక వ్యక్తిగా నేను పోరాటం కన్నా కూడా ఒక సమాజ భారతీయ జనతా పార్టీ లాంటి రాముడిని మనకు అందించిన అత్యంత పవిత్రమైన పార్టీ నరేంద్ర మోడీ గారు త్యాగమూర్తి, అలాగే అమిత్ షా గారు, పురంధరేశ్వరి గారు రాష్ట్ర అధ్యక్షురాలు, నేను ఈ మధ్యనే కలవడం జరిగింది. అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు, నడ్డా గారు, తర్వాత ఇలా చాలామంది ప్రముఖులు ఉన్నారు. అలాగే తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ లాంటి వారు గొప్పవారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ సహకారంతో నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం కాకుండా
ఆంధ్రప్రదేశ్లో చాలా విశిష్టమైన పాత్ర పోషించడానికి చాలా గట్టి ఏర్పాట్లు చేసుకున్నారు. అది ఎంత గట్టి ఏర్పాట్లు అంటే భారతీయ జనతా పార్టీలో చేరే రోజు చారిత్రాత్మక రోజుగా ఉంటుందని, చారిత్రాత్మక ఘట్టంగా ఉంటుందని చాలా వివరంగా మీ అందరికీ తెలియజేస్తూ, దీంట్లో మీరందరూ సహకారం ఉంటే మన హిందూ ధర్మం ఇంకా గట్టిగా ముందుకెళ్తుందని, అలాగే బ్రాహ్మణులు ఈ భూమి మీద ఉండే దేవతలతో సమానం, బ్రాహ్మణులు గౌరవించాలి, గోవులో 360 కోటి దేవతలు ఉంటారు, గోవును సంరక్షించుకోవాలి. ఈ పనులు చేసుకుంటూ మనం చాలా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే ద్వారంపూడికి మా మద్దతు అంటూ అడుగడుగున ప్రజలు ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డికి సంఘీభావంగా ప్రజలు నిలవడం అభినందనీయమని ఎమ్మెల్యే ద్వారంపూడి సతీమణి ద్వారంపూడి మహాలక్ష్మి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రశేఖర్ రెడ్డి సతీమణి ద్వారంపూడి మహాలక్ష్మి కుమార్తెలు డాక్టర్ అంజలి, డాక్టర్ ప్రణీత నగరంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. అడుగడుగున వీరికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. హారతులు ఇచ్చి పూలమాలలతో సత్కరించారు. ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మా మద్దతు మీకేనని అండగా నిలిచారు. స్థానిక 43వ డివిజన్ దుర్గయ్య తోట, జానకిరామనగర్ ప్రాంతాల్లో ఎమ్మెల్యే సతీమణి మహాలక్ష్మి ప్రచారం చేశారు. గడిచిన 5 ఏళ్లలో భర్త ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలు పంచారు. చేసిన అభివృద్ధిని చూసి రానున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి చల్మలశెట్టి సునీల్, ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలను మరోసారి గెలిపించాలని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మాజీ కార్పొరేటర్ జేడీ పవన్ కుమార్, స్థానిక నాయకులు కోక వెంకటగిరి, జొన్నాడు సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడి కుమార్తె డాక్టర్ ప్రణీత 10వ డివిజన్ దుమ్ములపేట, తారకరామనగర్, కోమటివారి వీధి ప్రాంతాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె వెంట రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్రారెడ్డి సతీమణి మాధురి, స్థానిక నాయకులు వాసుపల్లి కృష్ణ, వాసుపల్లి రాంబాబు తదితరులు ఉన్నారు. మరో కుమార్తె డాక్టర్ అంజలి 33వ డివిజన్లో ముమ్మిడివారి వీధి, మాదిరెడ్డివారి వీధి, ఇబ్రహీం వీధి ప్రాంతాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. టీడీపీ మరియు వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని బేరేజు వేసుకుని తండ్రి చంద్రశేఖర్ రెడ్డికి మరో విజయాన్ని అందించాలంటూ ఆమె ఎన్నికల ప్రచారం చేశారు. ఆమె వెంట స్థానిక నాయకులు ఆర్టీఓ పెద్ద, పోలిశెట్టి పద్మావతి, కట్ట మంగరాజు, దేవి, రమ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్. వైసీపీని ఓడించడానికి ప్రజలు సంసిద్ధులు కావాలి. జనసేన కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పిలుపు. పలు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించిన రూరల్ కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీ. మంగళహారతులు పట్టి స్వాగతం పలికిన మహిళలు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలి. పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చంద్రరాజప్ప ప్రజలకు విజ్ఞప్తి. ఒక్క అవకాశం ఇవ్వండి, అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తా. రూరల్ స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ పితాని అన్నవరం ఉద్ఘాటన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర, శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి, లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర, శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి, లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.